జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు 175కి 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను దిగిపోయినా నాకు బాధ లేదు అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మీ అభిప్రాయం ఏంటన్న? జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే బాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షం కలిసినదో ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి నిచ్చెలు నిరిగిపోయి ఇక ఈ రాష్ట్రంలో మన పని అయిపోయింది, ఈ వైసీపీ పార్టీని ఇక నడిపించలేము, అయిపోయింది, తట్టబడ్డ సర్దుకోవాల్సిన క్షణం అసహనమైందని డిసైడ్ అయిపోయాడు. దానికి తగ్గట్టుగానే ఏ కుటుంబ ప్రయత్నాలు చేస్తా, ఎదట పార్టీ మీద బురద జల్లుతా, కుదిరితే అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తా, ఇంకా ఏదైనా అవకాశం దొరికిద్దని ప్రయత్నం చేసి ఇక పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చేసాడు. ఈ గవర్నమెంట్లో ఏ సామాన్యుడికి కూడా న్యాయం జరిపించలేదని ఆయనకు తెలుసు, ఆయన అంతరాత్మకి తెలుసు. కాకపోతే నేను సంక్షేమం అందజేశాను, అభివృద్ధి ఫలాలు అందజేశాను, ఇవన్నీ పై బోటక మాటలు చెబుతూ ప్రజాధనాన్ని ప్రజావేదిక కూల్చివేతతోనే అతని పతనం ప్రారంభమైపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా కూల్చివేతలే తప్ప నిర్మాణాలు అంటూ ఏమీ లేవు. ఏ ఒక్కటి నిర్మించింది లేదు, ఏ ఒక్క పరిశ్రమ తీసుకొచ్చింది లేదు, ఏ ప్రజలకు ఒక్క ఒక్కొక్క పని కూడా చేసింది లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అంతా అరాచక పాలన, కూల్చివేతలు, కుతంతరాలు, సొంత బాబాయిని హత్య చేయించినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఒక్క మేలు జరిగిందని, యువతకి ఏమన్నా ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఏమన్నా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామా, 10 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవాల దమ్ము ధైర్యం ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒక్కటి కూడా లేదు. ఈ ప్రజా వ్యతిరేక పాలన, ఈ పాలనలో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గ్రహించే స్వచ్ఛందంగా నేను తప్పుకుంటా అంటే ఎవరు ఊరుకుంటాడు? తిన్న ప్రజాదానాన్ని మొత్తం కక్కించేదాకా ప్రజలు తరిమి కొడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ ఉంటారు కదా, నేను 175 గెలవడానికే మేము సీట్లు మార్చుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్న పెద్ద రెడ్లందరూ కూడా చెప్తూ ఉంటారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంశంలో భయపడ్డారనుకోవాలా, మిగిలిన వాళ్ళకి కూడా భయం ఉందనుకోవాలి? ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భయం వణుకు పడుతుంది, వెన్నులో వణుకు పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే ప్రతి ఒక్కరు అక్కడ వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యి మొత్తం తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చెత్త చెదారాన్ని మా పార్టీ చేర్చుకోవడం సిద్ధంగా లేదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ పార్టీలో, వైసీపీ పార్టీలో ఒక్కడంటే కూడా వైనాట్ 75 కాదు, వైనాట్ పులివెందుల్లో కూడా ఒక్క సీటు కూడా గెలవటానికి ఆస్కారం లేదు ఆ వైసీపీ పార్టీ. సో ఈరోజు చెల్లెలతో కూడా పెద్ద యుద్ధమే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ కుటుంబాన్ని చీల్చిందని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అన్నారో వెంటనే చెల్లెలు షర్మిలా గారు ప్రెస్ మీట్ పెట్టి మా కుటుంబం చీలిపోవడానికి జగనన్నే కారణం అని చెప్పి ఆవిడ చేసిన వ్యాఖ్యలు. సో ఈరోజు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కొత్త పుంతలు దొక్కుతూ ఉన్నాయి, మరింత హాట్గా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ని చంపి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అన్ని డ్రామాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు వాదయ్యి ఆయన దానిలో కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యమంత్రిగా ఉండగా దుర్మరణం అనుకోకుండా వాతావరణం బాగా ఫ్లైట్ హెలికాప్టర్ క్లాష్ అవ్వడం, చనిపోవడం జరిగింది. తర్వాత పరిణామాల్లో తండ్రి శవం కాడ కనపడక ముందే సంతకాలు పెట్టి గద్దెనెక్కాలనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ఆటలు సాగనీయకోకుండా కాంగ్రెస్ చెక్కు పెట్టింది. దాని మీద కక్ష పెంచుకుని వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెట్టుకుని మా నాన్న ఇచ్చేశారు అని చెప్పి బోగపు మాటలు చెప్పి ఏడ్చి బోరును కపట నాటకాలని చేసి ఒక ఛాన్స్ అని వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చాడు. ప్రజలందరూ కూడా ఆ విశ్వసన రాజశేఖర రెడ్డి మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద ఉన్న ప్రేమతో ఓటేసి ఆయనకు బిడ్డగానే ఈయన ఏదో చేస్తాడని చెప్పి ఆశపడ్డారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డికి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం వేరు, ఈడిది వ్యక్తిత్వం వేరు, ఇదంతా జేబు దొంగలు పిక్ పాకెట్ కంటే దారుణంగా చేస్తున్నాడు, మన ప్రజలకే మేలు చేస్తాడని కూర్చోబెడితే ప్రజల సొమ్ము దొబ్బు తింటున్నాడు, ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపించాలని ప్రజలందరూ ముక్తకంఠంతో తీర్పు ఇవ్వబోతున్నారని గ్రహించి ఇవాళ అందరి మీద అదేమంటే వైఎస్ షర్మిలాకిను చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు గారు
ఈ కుటుంబాన్ని చీల్చాడన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు మతినిండే మాట్లాడుతున్నాడా? చంద్రబాబు నాయుడు గారికి షర్మిలకే సంబంధం ఏంటి? నీ చెల్లికి నీకు మీ అమ్మకి. మీ అమ్మ ఎక్కడుంది? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది నువ్వు, నీ కుటుంబాన్ని చీల్చుకుంటున్నది నువ్వు. ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వేనే మాట్లాడారని పెద్దవాడే చెప్పండి. నీ మైండ్ సెట్ మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నీ చెల్లి నీ అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. పాస్తుల విషయాలు మీ గొడవలు వచ్చి వెళ్ళగొట్టావు. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ అమ్మాయి ఒక పార్టీకి కట్టుబడి ఆ పార్టీ నా తండ్రి గారి పార్టీలోకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. దాన్ని ఏదైనా ఉంటే మీ ఇద్దరు చూసుకోండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారే అంటగడితే కాబట్టి అది పద్ధతిగా ఉండదు. మళ్ళీ మాట కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి అమిత్ ఏదైనా మాట పొరపాటుగా మాట్లాడినా తగిన బుద్ధి చెబుతామని చెప్పి మీడియా ద్వారా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మీ నియోజకవర్గం పెనమలూరు అంశానికి వచ్చేసరికి ఈరోజు పార్థసారథిని కాదని జోగి రమేష్ని వైసీపీ ఇన్ఛార్జిగా ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్తాను. అయితే నిన్న ఏదైతే వైసీపీ సమావేశం జరిగిందో దాంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడని తెలిసింది, అందుకే నేను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నాను, పెడన నుంచి పెనమలూరుకి వచ్చాను, నేను వచ్చిన తర్వాత పోటీ చేయాలా వద్దని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు, అంటే ఇక్కడే నా విజయం ఖరారు అయిపోయిందని చెప్పి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? పులిని చూసంట నక్క వాతలో పెట్టుకుందంట, అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏంటి, ఈ జోగి ఇదేంటి? పెడంలో ప్రజలందరూ తిరస్కరిస్తే వచ్చి ఇక్కడ పడ్డావు. ఇక్కడ ఏదైనా పెద్ద పోటుగాడు అని పెద్ద బుడింగు అని తీసుకొచ్చి ఇక్కడ ఏమి వేయలే. నువ్వు బాబు నాయన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బతిని ఆడుకుంటే తీసుకొచ్చి పార్థసారథి ఇటు ఇక్కడ మునిగిపోయే నావలో నేను ఎందుకని చెప్పి పార్థసారథి గారు టీడీపీలోకి వస్తాను కానీ చూస్తున్నాడు. ఆ ప్లేస్లో నేను ఖాళీ ఆ కుర్చీలో కూర్చుందామని నువ్వు వచ్చావు. ఎగిరెగిరి పడబాక కుక్క కాటు చెప్పు దెబ్బతోనే సమాధానం చెబుతారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు చాలా వివేకవంతులు, యోగ్యులు. నీ బోటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తగిన గుణపాఠం చెబుతారు. చంద్రబాబు స్థాయి అంతా నీ ఎంత. చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ కురక ఉద్యోగం చేస్తా కూడా పనికిరాని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత స్థాయి అనేది. ఏదో 10 మందిని వేసుకుని ఎటు సెక్యూరిటీ ఉంటారో మనల్ని ఏం చేయలే అన్న ధైర్యం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి ముందు గేటు దగ్గరికి వెళ్ళగలిగా, లోపలికి ఏమైనా వెళ్ళగలిగావా? పెద్ద ఇల్లు అని వెళ్ళని పెద్ద సంకలు కొట్టుకుంటున్నావు. వెళ్ళటానికి పెద్ద నువ్వెంత నీ ఇది అంత. కబడ్దార్, ఏదైనా స్థాయిని మించి మాట్లాడకూడదు. ఎవరి స్థాయి అంటే ఏదంటే తెలుసుకుని మాట. నీ నాయకుడి గురించి నువ్వు మాట్లాడుకో. మా అధినాయకుడి గురించి తప్పుగా మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతా నీ ఎంత. చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ కురక ఉద్యోగం చేస్తా కూడా పనికిరాని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత స్థాయి అనేది. ఏదో 10 మందిని వేసుకుని ఎటు సెక్యూరిటీ ఉంటారో మనల్ని ఏం చేయలే అన్న ధైర్యం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి ముందు గేటు దగ్గరికి వెళ్ళగలిగా, లోపలికి ఏమైనా వెళ్ళగలిగావా? పెద్ద ఇల్లు అని వెళ్ళని పెద్ద సంకలు కొట్టుకుంటున్నావు. వెళ్ళటానికి పెద్ద నువ్వెంత నీ ఇది అంత. కబడ్దార్, ఏదైనా స్థాయిని మించి మాట్లాడకూడదు. ఎవరి స్థాయి అంటే ఏదంటే తెలుసుకుని మాట. నీ నాయకుడి గురించి నువ్వు మాట్లాడుకో. మా అధినాయకుడి గురించి తప్పుగా మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.